నీకు మర్చిపోయేలా అట్లా ఉండదు. తిన్నా పెద్దదన్నా పెట్టాల కనిపించదు స్వీట్ అని ఊరికే ఫోటోకే కదా పట్టు పెద్దది పెట్టు తినద్దు ఎట్ట పెడతారమ్మా చెల్లెనికి చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకంటే 3,000 నుంచి 4,000 దాకా ఎక్స్పెక్ట్ చేసేసి జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా అఖండ మెజార్టీతో గెలిచామో ప్రత్యక్షంగా ప్రజలందరూ చూశారు. దీనికి సహకరించిన ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, మరి రెవెన్యూ అధికారులకు, మరి ఎలక్షన్ కమిషన్ కు, అదే విధంగా పోలీస్ శాఖకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలుగా పులివెందుల్లో వైఎస్ కుటుంబం స్థానిక ఎన్నికలు జరగనీయకుండా బెదిరించడం, దోచుకోవడం, దాచుకోవడం, అదే విధంగా గతంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏ విధంగా చేశారో మనం చూసాం. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీటెక్ రవి గారికి ఫోన్ చేసి, బీటెక్ రవి గారు మరి ఎవరిని పెడతారంటే, సార్ నా కుటుంబ సభ్యురాలను, నా భార్యనే పెడతాను సార్, ధైర్యంగా ఎవరు ముందుకు రాలేరు, నేనే నా భార్యను పెడతానని తను ముందుకొచ్చి ఆ నమ్మకంతో ఈ రోజు ఎన్నికలు చేస్తాం. అదే నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఎందుకంటే ఒక సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యానికి ఇదే నాంది అనే విషయాన్ని ప్రజలకు భరోసా కల్పించాం, నమ్మకాన్ని కలిగించాం. మేము సైతం మీతో పాటు ఉంటాం, మీరు ధైర్యంగా వచ్చి మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ప్రతి ఒక్క ఇంటికాటికి వెళ్ళి మేము చెప్పాం. అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మారు. ఎందుకంటే 1 సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 కావచ్చు, చెయ్యనివి చెప్పాం, చెయ్యబోయేటివి చెప్పాం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్న పరిశ్రమలు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఈ రోజు గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఈ రోజు 1 సంవత్సరం లోపల ఈ రోజు రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం పరుగులు పెడుతుందన్న విషయాన్ని ప్రజలందరికీ తెలుసుకున్నారు. అదే విధంగా ఇక్కడున్న కూటమి నాయకులు అందరూ కలిసికట్టుగా ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు 11 నామినేషన్లు వేసినప్పుడే వాళ్ళు బైకాట్ చేయొచ్చు. వాస్తవానికి అయితే మేము ఎన్నికలు బైకాట్ చేస్తున్నామని చెప్పొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజుల ముందు నుంచి డ్రామా మొదలు పెట్టారు. అవినాష్ రెడ్డి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బెదిరించే వాళ్ళని బెదిరించారు, బుజ్జగిచ్చే వాళ్ళని బుజ్జగిచ్చారు, డబ్బులు ఇచ్చి కొనే వాళ్ళని కొనాలని చూశారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వైఎస్ కుటుంబ సభ్యుడు అవినాష్ రెడ్డి వచ్చి ఓటు అడుగుతుంటే ప్రజలందరూ అబ్బా అవినాష్ రెడ్డి గారు వచ్చి ఓటు అడుగుతున్నారంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, సేవ్ డెమోక్రసీ అని పులివెందుల వీధుల్లో సేవ్ డెమోక్రసీ అని అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అక్కడ ప్రజలందరూ నవ్వుకున్నారు. ఇప్పుడు అసలు సిసలైన ప్రజాస్వామ్యం అన్న విషయాన్ని మేము సేవ్ ద డెమోక్రసీ అన్న విషయాన్ని కూడా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇదే అవినాష్ రెడ్డి గారు మొన్నటి రోజున ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయ్యింది, 7 గంటలకు స్టార్ట్ అయ్యింది. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి, ముఖ్యంగా మహిళలు, యువత ముందుకు వచ్చి, ఎందుకంటే ఈ రోజు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమికి సహకరించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లేస్తున్నారు. మరి మీడియా ముందుకొచ్చి మాకు సాయంకాలం వరకు అవినాష్ రెడ్డి గారికి మీడియా ముందుకొచ్చి మేము ఎన్నికలు బైకాట్ చేస్తామని చెప్పలా. సాయంకాలం అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి బెదిరిస్తే బెదరుడు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేశారు. కాబట్టి మనం మనం డిపాజిట్లు రావని తెలుసుకొని అవినాష్ రెడ్డి గారు మేము బాయ్కాట్ చేస్తున్నామన్నారు. మళ్ళా ఏమడిగారు అవినాష్ రెడ్డి గారు, మేము రీపోలింగ్ కావాలన్నారు. మళ్ళీ రీపోలింగ్ కూడా పెట్టించారు, ఎలక్షన్ కమిషన్ రీపోలింగ్ కూడా పెట్టించారు. ఆ 2 బూతులు కూడా బైకాట్. జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని వాళ్ళు బైకాట్ చేయడం కాదు, ప్రజలే వాళ్ళని బైకాట్ చేశారన్న విషయం మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీగా మన బీటెక్ రవి గారు గెలిచారు. అంతేకాకుండా మళ్ళీ 1 సంవత్సరం నుంచి ఇక్కడ స్థానిక సమస్యల గురించి ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ప్రజల్లోకి వెళ్ళడం, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం, చిన్న పనులు కూడా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల గురించి పట్టించుకోలేదు, పులివెందుల ప్రజల గురించి పట్టించుకోలేదు. ఓడిపోయిన తర్వాత కూడా
మరి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు ఏ రోజు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి పులివెందుల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఎన్ని బెదిరించినా, ఎంత మందిని భయభ్రాంతులు చేసినా మరి బీటెక్ రవి గారి కుటుంబ సభ్యులు బీటెక్ రవి గారు ఇక్కడ ఉండి రాజకీయం చేశారు. బీటెక్ రవి గారి నమ్మకం ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణమైన నమ్మకంతో ఈ రోజు మాకు భారీ మెజార్టీతో గెలిపించారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. దగ్గరలో జనరల్ ఎలక్షన్స్ వచ్చినా పులివెందులో కూడా మేము గెలవబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ డిపాజిట్లు కూడా స్థానికంగా సొంత పులివెందుల్లో కూడా డిపాజిట్లు రాని పార్టీ స్థితి వినిగిపోయింది. మరి నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడేవాడు బీటెక్ రవి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. స్థానికంగా ఉండే పులివెందుల గురించి మాట్లాడండి. పులివెందుల ఎలక్షన్ల గురించి మీ చీటీ చినిగిపోయిందన్న విషయం కూడా తెలియజేస్తూ నిజంగా చాలా గర్వంగా ఉంది యాజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కూడా. ఎందుకంటే చాలా సార్లు కడపకు వచ్చినప్పుడు పులివెందులకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు కూడా చాలా మంది భయభ్రాంతులుగా ఫీల్ అయ్యారు. వైసీపీ పార్టీ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలు చూసి కొంతమంది మా పార్టీలోకి చేరారు, కొంతమంది ఓటేసి గమ్మన కూర్చున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై తెలుగుదేశం, జై. రూరల్ డెమోక్రసీ నుండి రియల్ డెమోక్రసీ నడిచింది. అరిచి గీపెట్టిన గగ్గోలు చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క 14 నెలల పాలన, మోడీ గారి యొక్క 11 సంవత్సరాల పాలన, స్థానిక పరిస్థితులు 6 సంవత్సరాల కిందట సొంతంగా నిలబడి వివేకానంద రెడ్డిని హత్య చేయించి అలా జంటతో భారతి జగన్ రెడ్డికి తెలిసే ఈ హత్య జరిగింది. వాళ్ళే సొంతంగా కడిగించి పోలీసులు నోరు మూయించి చేసిన విజయం బయటకు వచ్చింది, చేసిన పరిస్థితులు బయటకు వచ్చినాయి. కాబట్టే మనం దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ జరిగింది. ఆ రోజు భర్తగా రవీంద్రనాథ్ రెడ్డి 8 సంవత్సరాల కిందట గెలవడం జరిగింది. ఈరోజు ఆయన భార్య లతమ్మ గెలిచింది. నిన్ను దృష్టిలో పెట్టుకోండి. సిగ్గుండాల డిపాజిట్ రాలే 1300 ఓట్లు రవాణా, 680 ఓట్లు వాళ్ళ బతుకు అవుట్. ఏదో మేము ఎన్డీఏ ఏమి చేయనట్టు, ఆయన ఏదో పొడిచినట్టు, రేపు మళ్ళా నేనే పాలన అన్నట్టు కేవలం కౌంటింగ్ జరిగిన 18వ రోజుకే ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర రాష్ట్రపతి పాలన. ఇప్పుడేమో లీగల్గా సక్సెస్ అయినారా, మన కోర్టుకు పోయినారు, అప్పుడు ఫైలు. ఇప్పుడేమన్నా ఆల్రెడీ డిక్లరేషన్ ఫారం చేతికి వచ్చింది, ఇప్పుడేమన్నా సక్సెస్ అయినారా? అన్ని కోణాల్లో ఫైలేదు. రాష్ట్రాన్ని అప్పులమయం చేశాడు, తప్పులమయం చేశాడు, ఘోరాలు చేశాడు. టీడీపీ పార్టీ ఆఫీసు బదలుకొట్టాడు. రఘురామరాజు యొక్క సొంత ఎంపీని రకరకాలుగా చిత్రహింసలు పెట్టినాడు, చంపబోయినాడు. కాబట్టి ఇటువంటి పాలన దృష్టిలో పెట్టుకొని, మా యొక్క ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని, రాబోయే మంచి రోజులను దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పినాడు, మీరు ప్రతి ఐటెం చెప్పండి, వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించుకొని పట్టి రాయండి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నాడు. రేపు చెరువుది కూడా జీవో ఇప్పించబోతున్నాం, ఎర్రబల్ల చెరువుకు అందరి నుండి ప్రతి ఏది అందరికి కావాల్సిన ఇల్లు ఇప్పించబోతున్నాం. రేషన్ కార్డులు మిస్ అయినా, పెన్షన్లు మిస్ అయినా, ప్లస్ డ్రిప్ ఇరిగేషన్, ప్లస్ ఈ విధమైన పాలన నచ్చి ఈ మెజార్టీ. అదే కాకుండా రాయచోటి ఆ యొక్క సెగ్మెంట్కు సంబంధించిన ఒంటిమిట్టలో కూడా అక్కడ కూడా 7,000 ఓట్ల మెజార్టీ, ఇక్కడ 6,000 ఓట్ల మెజార్టీ. దీన్ని బట్టి ఆలోచించుకోండి. ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరించారు, బయట వాళ్ళు వచ్చి సహకరించారు. వాళ్ళ చేతగాక అవినాష్ రెడ్డి మొన్న పోలీసులు తీసుకుపోతుంటే అతి చేసి కోతి పాత్ర వహించి వస్తే కనీసం పట్టున 30 మంది ఇంటి దగ్గర లేరట. కారణం కొందరికి మాత్రమే ఉపయోగపడడం. ఇటువంటి అరాచక రాజకీయాన్ని గుర్తించినారు, మా మంచితనాన్ని గుర్తించారు, మా ప్రోగ్రెస్ని గుర్తించినారు. రేపు మీరే చూస్తారు 44 నెలల తర్వాత ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మన సెమీ కండక్టర్ కూడా మన రాష్ట్రానికి వచ్చింది. అంటే అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది? అమరావతి పూర్తి అవుతుంది, పోలవరం పూర్తి అవుతుంది, రైల్వే జోన్ పూర్తి అవుతుంది, అన్ని చోట్ల నేషనల్ హైవేలు, వాళ్ళ కడపలో కూడా ఎయిర్పోర్టు, నైట్ ల్యాండింగ్, మళ్ళీ కొన్ని ఫ్లైట్లు పెరగబోతున్నాయి. ప్లస్ రైల్వే చోట అన్ని చోట్ల రిపేర్లు జరిగినాయి. వందే భారత్ రైలు ఇప్పటికే 150 దాటినాయి. కాబట్టి ఇక్కడ కూడా రైలు రాబోతుంది. హైదరాబాద్ టు తిరుపతి వయా మన కడప లేదా తిరుపతి తాడిపత్రి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పోలింగ్. కాబట్టి ఈ లతమ్మ విజయాన్ని మరొకసారి చెప్తున్నాం, ఇది ప్రజా విజయం, చంద్రబాబు నాయుడు గారికి అంకితం, ఇది ఎన్డీఏ పార్టీకి అంకితం. మాతో సహకరించిన అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ. విజయం మొత్తం మా కూటమి సభ్యులంతా, తర్వాత మా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళందరూ సమిష్టి కృషి ఇది. తర్వాత ఒక్కటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అని చెప్తుంటారు కదా,
అతనికి వచ్చిన సీట్లు వచ్చి 11. ఇక్కడ నామినేషన్లు ఎన్ని పడినాయి? పులివెందుల్లో 11, ఒంటిమిట్టలోనే 11 పడినాయి. అంటే ఇది దేవుని స్క్రిప్ట్. 11 నామినేషన్లతో వేసి అతను డిపాజిట్ కోల్పోవడం, ఇది దేవుని స్క్రిప్ట్. ముఖ్యంగా ఈ విజయానికి ప్రధానంగా నేను 4 కారణాలు చెప్తా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి ఈ 14 నెలల్లో చేసిన మంచి పనులు, సుపరిపాలన. ఎందుకంటే మేము అందరం కూడా, మా టీం అంతా కూడా ఎక్కడన్నా ప్రచారానికి పోయినప్పుడు అందరూ ఇళ్ళ దగ్గర ఉండాలని సాయంత్రం పూటే పోతా వచ్చాం. ఎప్పుడు సాయంత్రం పూట పోయినా కూడా స్కూల్ పిల్లలు బడికంతా వచ్చి ఎప్పుడు మా ఎమ్మడే థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, మాకు అందరికీ తల్లికి వందనం వచ్చిందని మా వెంట తిరిగేటప్పుడే మాకు సుస్పష్టంగా అర్థమైంది ఈ ఎన్నిక మేము గెలవబోతున్నామని. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి 30 నుంచి 35 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా పులివెందుల ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఓటు వేయలేదు. మేము ఓట్లు అడగనమైనప్పుడు, సార్ మీరేమో ఓటు అడుగుతున్నారు, మమ్మల్ని ఆ రోజు వేయిస్తారు కదా అని మమ్మల్ని అడిగేవారు. నిర్భయంగా ఓటు వేస్తాం, ఫస్ట్ టైం మీరు స్వేచ్ఛగా పాల్గొనండి అని మేము వాళ్ళకు భరోసా కల్పించడంతో వాళ్ళంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈ ఎలక్షన్ జరగడంతోనే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత అద్భుతమైన అవకాశం. ఇంకో పాయింట్, అందరూ కూడా ఇది వాళ్ళకు డిపాజిట్ కూడా రాలేదు అంటే ఇది అని ఏదైనా చిన్న డౌట్ కానీ కన్ఫ్యూజన్ కానీ ఉంటే అది నేను చేస్తా ఇప్పుడు. ఎందుకంటే మేము ఎలక్షన్ పోయినప్పుడు కానీ అక్కడంతా కూడా అందరూ కూడా వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాతో టచ్లోకి వచ్చి, సార్ ఈ 5 ఏళ్లలో మమ్మల్ని సర్వనాశనం చేశాడు, ఎగ్జాంపుల్కు పాడా అని చెప్పేసి 200 నుంచి 250 కోట్ల బిల్లులన్నీ పెండింగ్ పెట్టినాడు. ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్కి మధ్యలో ఆయనకు అవకాశం ఉంటే 400 కోట్లు మెడికల్ హాస్పిటల్కి వేసాడు. కానీ మేము కార్యకర్తలంతా ఇట్లా ఇబ్బందులు ఉన్నామంటే మా కార్యకర్తలకు కూడా అతను ఇచ్చి సావలేదు. కాబట్టి మేము మొత్తం అతనికి సహకరిస్తాం. అతని అహంకారానికి, అతను ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్టున్నాడు, అతని అహంకారానికి అతను బాగా కొవ్వు పట్టి ఉన్నాడు సార్. మేము ఖచ్చితంగా ఆ కొవ్వును కరిగిస్తాం ఈసారి ఎలక్షన్స్లో, మీకు సపోర్ట్ చేస్తాం అని. ఇంకా అసలు నేనన్నా ఆయనకు అని చెప్తారా? వాళ్ళు మాట్లాడిన మాటలు కన్నా యాజ్ ఇట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డికి కానీ వినిపిస్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. అలాంటి పదజాలము పులివెందుల వాళ్ళ క్యాడర్ వాడి నాకు సపోర్ట్ చేసినందువల్లనే ఇప్పుడు ఆ తర్వాత ఇంత అద్భుతమైన విజయం. తర్వాత ఇక్కడ 4వది ప్రధానమైన పాయింట్ ఏంటంటే అక్కడంతా కూడా అరటి రైతులు మొత్తం. అంటే పులివెందుల మండలంలో ఎక్కువ అరటి రైతులు. అక్కడ ఎర్రబల్లె చెరువు అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. చిన్న పని చేస్తే కూడా ఆ తర్వాత ఆ ఎర్రబల్లె చెరువు నిండుతుంది. అంటే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చిన్న వెంటు పెడితే ఆ పనిని పోయి రైతులంతా పోయి అడిగితే కూడా ఏ రోజు స్పందించకుండా అవంతా కూడా పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోవాలి. ఇక్కడ నిన్ను ఓట్లు వేసి 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళను ఓట్లు వేసినా వేయకుండా మీరే గుర్తుకొని చేసి ఆ ప్రజలకు ఇవ్వకుండా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఊరు పీబీసీ అంటే పొంగనూరు బ్రాంచ్ కెనాల్కి పోవాలని ఇక్కడ నీళ్ళు ఇవ్వకుండా పోవడంతో మేము మొత్తం మా కూటమి నాయకులంతా సీఎం గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి అక్కడ వెంటు పెట్టించి అక్కడ వాటర్ అందించడం. ఈ 4 కారణాల వల్లనే మేము ఊహించిన దానికన్నా కూడా తర్వాత ఎక్కువ మెజార్టీ ఈరోజు ఆ తర్వాత అక్కడ వచ్చింది. ఇంకో విషయం కూడా స్పష్టంగా అంటే వాళ్ళది ఎంత బలం అనేది చెప్పేదానికి మీరు కూడా లాజికల్గా ఆలోచించండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా చెప్తున్నా. రీపోలింగ్ అడిగింది వాళ్ళే. తర్వాత 2 రీపోలింగ్ వచ్చినాయి. రీపోలింగ్ కన్నా ముందు పోలింగ్ అయింది ఒక బూత్లో 400 ఓట్లు పోల్ అయితే రీపోలింగ్ తర్వాత 350 ఓట్లు 360 ఓట్లు పోలైనాయి. అంటే వాళ్ళు మొత్తం ఊర్లలో దండవారం వేపించి సోషల్ మీడియాలో పెట్టి ఈ ఎలక్షన్ మనం బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసినా కూడా కేవలం 40 ఓట్లు మాత్రమే ఆ తర్వాత తగ్గాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో కేవలం వాళ్ళ మాట విని ఆబ్సెంట్ అయిన ఓట్లు వచ్చేసి 40 ఓట్లే. ఇప్పుడు ఆ రకంగా క్యాల్కులేషన్ వేసుకునే కూడా ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన 682 ఓట్లు నిన్న వాళ్ళ ఆబ్సెంట్ అయిన విధానాన్ని బట్టి చూస్తే 2 కరెక్ట్గా టాలీ అవుతున్నాయి. అంటే వాళ్ళ బలం 500 ఓట్లలో వాళ్ళు చెప్తే బాయ్కాట్ చేస్తున్నామని వాళ్ళు చెప్తే వినకుండా అందరూ హాజరైనారు. వాళ్ళ మాట వినింది కేవలం 40 ఓట్లు మాత్రమే అనేది ఆ తర్వాత నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి మా ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యం అంటే ఆయన పడి వచ్చే మనిషి. అలాంటి ప్రజాస్వామ్యవాది చేతనే
అంతకుముందు ఎలక్షన్స్లో ఇదే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయ్కాట్ అని అనిపించారంటే మీరు ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పుడింగ్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కుప్పం వచ్చి ఏమేమో చేస్తుంది కదా. ఇప్పుడు పులిందుల ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయన పంపించచ్చు కదా, రాజమల్లు రమేష్ యాదవ్ను పంపించినట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపించి ఆ తర్వాత ఇక్కడ పులిందులో తేల్చుకోవాల్సింది. అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏందో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు అతనే ప్రతీక అయినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం. ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగమ్మ జాతర అంట రప్ప అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ 3.5 సంవత్సరం తన పార్టీని తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రప్ప అని ఎప్పుడో 3.5 సంవత్సరం 4 ఏళ్ళ గవర్నమెంట్ మారుతుందంట, అప్పుడంట గంగమ్మ జాతర అంట రప్ప అంట. ఇప్పుడు ఈ పులివెందులో ఈ ఎన్నిక జరిగినప్పుడు ఈ రప్ప బ్యాచ్ నువ్వంత ఏమైనారని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. ఏంది లేదు, జగన్ది ఉత్త డొల్లతనము, ఉత్తది ఊరికి మేకపోయేది గాంభీర్యము, తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రప్ప అన్నాడు. కానీ ఇప్పుడు అదే రప్ప ఉండింటే ఆ రప్ప బ్యాచ్ ఏమైంది, పులివెందులో ఇంత మెజార్టీలు ఎట్టొస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ, చివరగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, నాకు 4.5 లక్షల మెజార్టీ వచ్చింది, తర్వాత నువ్వు తలకిందులు తపస్సు చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నప్పుడు ఈరోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే, ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని కూడా తర్వాత ఆయన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎలక్షన్ జరగడం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ లాంటిది. ఎందుకనంటే రఫా నరకాలన్న ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పేసి వాళ్ళ నాయకుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. కానీ రఫా అనేది చాలా రకాలుగా చేయొచ్చు. రఫాగా ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు, రఫాగా ఉద్యోగాలు ఇప్పించడానికి తెలియజేసుకుంటాను. ఎక్కడ మంచితనంగా రఫా వాడాలో ఇప్పుడు మళ్ళొక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ప్రజలకుంది. దానికి నిదర్శనం ఈరోజు గెలుపు. ఆ గెలుపుని మున్ముందు కాలంలో, ఇంతకుముందు ఒక పత్రికా సోదరులు మమ్మల్ని అడిగారు, పులివెందుల ఫార్ములా కుప్పం ఫార్ములాని ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేశారా, వాళ్ళు చేసినట్టని. కుప్పం ఫార్ములాని వాళ్ళలాగా ఇంప్లిమెంట్ చేయలేదు. కుప్పంలో ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందో అదే ఫార్ములా పులివెందుల్లో కూడా అదే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తాం. కుప్పం ఫార్ములాని డెవలప్మెంట్ రూపంలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. మరొక్కసారి ఈ ఎలక్షన్కి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరూ కష్టపడిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే నేను కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. నాతో పాటు తిరిగిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 20 సంవత్సరాలుగా ఏకపక్షంగా ఓట్లు వేసుకొని నామినేషన్లు కూడా వేయకుండా భయభ్రాంతులు గురి చేసిన సందర్భంలో పులివెందుల ప్రజలు ఈరోజు సంక్షేమానికి, అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఒక విశ్వాసంతో, నమ్మకంతో మాకు ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి గారిని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మాకు 80% 90% మద్దతు ఉంది మా పులివెందుల్లో. రాష్ట్రంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి పోలీసులు అడ్డం పెట్టుకొని గెలిచారు, రిగ్గింగులు చేసుకున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడుతున్నారు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉంటా, మీకు 80% 90% మద్దతు ఉంది కదా, మరి మీరు ఎటు అసెంబ్లీకి పోవడం లేదు, మీరు రాజీనామా చేసి ఉప ఎన్నిక వస్తే మీరు కోరిన విధంగా కేంద్ర బలగాలతోనే ఉప ఎన్నిక జరిపిస్తాం, ఈ సవాళ్ళను మీరు స్వీకరించండి అని చెప్పి నేను కోరుతా ఉంటా. అంతే తప్ప ఓటమికి సాకులు ఎత్తుక్కుంటూ ఎన్నికలను బాయ్కాట్, కౌంటింగ్ బాయ్కాట్, లాస్ట్కు పాలిటిక్స్ నుంచి మీరు బాయ్కాట్ చేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి హితవు చెప్తా ఉండా. ఏది ఏమైనా లతారెడ్డి గారికి ఈ గెలుపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తలకు జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి పార్టీలైన జనసేన కానీ, బీజేపీ కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై తెలుగుదేశం.